ఆత్మీయుల పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఇది సాధారణంగానే చూస్తుంటాం. ఇంకొందరు పెంపుడు జంతువుల పట్ల అమితమైన ప్రేమను పెంచుకుంటారు. వాటిని కూడా తమ పిల్లల్లానే భావించి పుట్టినరోజు జరుపుతుంటారు. అయితే రైతులకు పశు సంపద ఎంతో ముఖ్యం. వారికి వ్యవసాయంలో తోడ్పాటుగా ఉంటాయి. పాలు ఇచ్చి రైతులకు ఆర్థికంగా అండగా ఉంటాయి. అలాగే సేంద్రియ ఎరువులకు వీటి పేడను వినియోగిస్తుంటారు. ఆవును హిందువులు గోమాతగా పూజిస్తారు. మన సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉన్న ఆవుకి ఓ రైతు సీమంతం, పుట్టినరోజు వేడుక ఒకేసారి జరిపించాడు. వనపర్తి జిల్లాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధిర నియోజకవర్గం చింతకాని మండలం లచ్చగూడెంలో ఈ ఘటన జరిగింది. లింగేశ్వరరావు అనే రైతు ఆవుని సాగుతున్నారు. దానికి ఊర్వశి అని పేరు పెట్టుకుని ఇంట్లో మనిషిలా చూసుకుంటున్నారు. అయితే ఇటీవల ఆవుకి పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేశారు లింగేశ్వరరావు. అలాగే సీమంతం నిర్వహించారు. కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఊర్వశికి కొత్త బట్టలు పెట్టారు. పుట్టినరోజు సీమంతం కోసం పిండి వంటకాలు చేశారు. వాటిని ఆవుకి తినిపించారు. ఘనంగా ఈ వేడుకలను చేశారు. లింగేశ్వరరావుకి తక్కువ పొలమే ఉంది. దాంతో ఈ ఒక్క ఆవుతోనే సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. శ్రీగంధం మొక్కలు, జామ మొక్కలను పెంచుతున్నాడు. అలాగే కొన్ని ఆకుకూరలను పండిస్తున్నాడు. వ్యవసాయ పనుల్లో తనకు ఊర్వశి తోడుగా ఉంటోందని, అదంటే తమకు చాలా ఇష్టమని చెబుతున్నారు లింగేశ్వరరావు. 30 ఎకరాలు ఒక ఆవుతోని వ్యవసాయం ఒక జీరో పెట్టుబడితోని, అంటే ₹1 పెట్టుబడి పెట్టకుండా పండించవచ్చు అని సుభాష్ పాలేకర్ గారు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని చూసుకొని నేను నెట్లో అన్ని నేర్చుకొని నేను నా సొంత వ్యవసాయ క్షేత్రంలో ఈ ఆర్గానిక్ వ్యవసాయాన్ని చేస్తూ అనేక మంది కలెక్టర్ గారు కాడి నుంచి మొదలుకొని ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, తర్వాత హార్టికల్చర్ డీడీ అనసూర్య గారు, వీళ్ళందరూ కూడా మా క్షేత్రానికి వచ్చి చూసి మమ్మల్ని అభినందించడం జరిగింది. మా పండ్లని పండ్ల ప్రదర్శన క్షేత్రాలలో పెట్టి మమ్మల్ని చాలా ప్రోత్సహించినటువంటి అధికారులు అందరూ ఉన్నారు. ఈ ఎన్ని కష్టాలు మామూలు కష్టం కాదు. మేము ఈ ఆవును పెంచడం కోసం నాకు ఎలాంటి ఆధారం లేవు. నేను ఓన్లీ ప్రతి పెద్ద మనుషులు, ఊళ్ళో మిత్రులు, స్నేహితులు, పెద్దలందరి చేలల్లోకి వెళ్ళి ఆ గడ్డిని కోసుకొచ్చి ప్రతి ఒక్కరు, పక్కనే సీతయ్య గారు, అటుపక్క గొడుగు ముత్తయ్య గారు, వాళ్ళు ఎవరైనా సరే మేము గడ్డి కోస్తుంటే మా చేలని కోసుకోండి అని చెప్పేసి మొక్కజొన్న చేలల్లో ఎక్కడైనా సరే మాకు ప్రోత్సహించి పెద్దలందరూ ప్రోత్సహించారు. ఊరంతా ఈ పెంచడానికి ఊరంతా కూడా మాకు సహకరించిన ప్రతి ఒక్క వ్యక్తికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.